తను ఏదైతే చెప్పాడో మన భారతదేశంలో ప్రస్తుతం నివసించడానికి కానీ లగ్జరీని అనుభవించడానికి మధ్యతరగతి వాళ్ళు అస్సలు పనికిరారు. ఇక్కడ కరప్షన్తో పాటు వాతావరణ పొల్యూషను అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. మీరెవరైనా బ్రతకాలనుకుంటే పాశ్చాత్య దేశాలకు వచ్చి మంచి లగ్జరీని అనుభవించండి. మీ తల్లిదండ్రుల్ని పాశ్చాత్య దేశాలకు తీసుకుని వచ్చి అక్కడ లగ్జరీ లైఫ్ని వాళ్ళని అనుభవించేలా చేయండి అని తను చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నది ఏంటంటే, మన భారతదేశం కన్నా గొప్ప దేశము చరిత్రలో ఎక్కడ కూడా లేకుండా ఉంటుంది. ఎందుకంటే మన చరిత్ర ఏం చెప్తుందో ఒక్కసారి మనం ఆలోచించి చూడాలి. ఇప్పుడున్నటువంటి పై మెరుగుల్ని చూసి మనం మోసపోకూడదు. మనకు చరిత్ర రామాయణ కాలంలో అప్పుడున్నటువంటి ఈ భరతఖండం ఏదైతే ఉన్నటువంటి ప్రజలు ఎలా జీవించారంటే సస్యశ్యామలమైనటువంటి వాతావరణము, అలాగే వారు నివసించే యోగ్యత కలిగి ఉన్నటువంటి ప్రదేశాలు, అలాగే పశు సంపద కావచ్చు, అలాగే వారు తీసుకునే ఆహారము ఎంతో పౌష్టికమైనటువంటి ఆహారము, అలాగే అందరి మధ్యలో ఉన్నటువంటి శాంతి కావచ్చు, అలాగే వారు అందరి మధ్యలో నివసిస్తూ ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నివసించి ప్రపంచ దేశాలకే ఒక అన్నం పెట్టినటువంటి ఘనత మన భారతదేశం. కానీ ఈ చరిత్ర మనం చూసినప్పటికీ, విజయనగర సామ్రాజ్యం మనం చూసినప్పటికీ, ఆ విజయనగర సామ్రాజ్యంలో వీధులలో మనము రత్నాలు, వైడూర్యాలు, ఈ వజ్రాలు అనేటివి రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. వస్తు మార్పిడి అనే వ్యవస్థ మనకు అప్పుడు ఉందని మనకు చరిత్ర క్లియర్గా మనకు చెప్పినప్పుడు మన భారతదేశం బీద దేశం అని ఎలా ఒప్పుకోమంటారు? మన భారతదేశం బీద దేశం కాదు. కాకపోతే ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ కల్చర్కి అలవాటు పడి ఉన్నటువంటి మన భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి లగ్జరీకి అలవాటు పడి ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టడం, ఇక్కడ ఉన్నటువంటి రాజులపై దాడి చేయడం, ఇక్కడ ఉన్నటువంటి మానవాళిపై ఒక లాంటి దురుద్దేశం కల్పించడం, ఇక్కడ ఉన్నటువంటి సంపదని వాళ్ళు తీసుకెళ్లడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి వాతావరణాన్ని కల్పించకపోవడం, రాను జనరేషన్లో ఈ బయోకెమికల్ వేస్టేజ్ వల్ల చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి యువత కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఎంతోమందికి ఈ పొల్యూషన్ క్రియేట్ చేసింది పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదా? వాళ్ళు ఇప్పుడు లగ్జరీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, కానీ ఆ సంపద అంతా మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులదే కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని పొల్యూషన్ చేయడమే కాకుండా మనం తీసుకునే ఆహారాన్ని కలుషితం చేసింది ఎవరు? కలుషితమైనటువంటి ఆహారాన్ని, కలుషితమైనటువంటి బీటీ సీడ్లని ప్రొడ్యూస్ చేసింది ఎవరు? పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదా? అక్కడ ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని మన భారతదేశంలోకి రుద్దై ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒకలాంటి ఈ హైందవ ధర్మానికి దూరం చేసి, అలాగే పాశ్చాత్య దేశం మధ్యలో ఒక మనిషి ఈ వ్యసనాలకు అలవాటు పడి, మద్యానికి అలవాటు పడి, అలాగే కొన్ని జూదాలకు అలవాటు పడి, అలాగే ఈ టొబాకో లాంటివి ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం పాశ్చాత్య సంస్కృతి కాదా? ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని పూర్తి స్థాయిలో వాళ్ళు కొల్లగొట్టి ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య దేశాల్లో ఏదో లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం, అక్కడున్న వాళ్ళు ఇక్కడ చూడడం వల్ల ఇది పూర్తిగా బీద దేశము, పూర్తిగా ఏదైతే అడుక్కు తినే దేశంగా మారిందని వాళ్ళు చెప్పడం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన భారతదేశం సనాతనముగా ఎప్పుడు ఎవరు ఈ దేశంపై దాడి చేసినా కూడా ఈ దేశం సుభిక్షంగానే ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషన్ వ్యవస్థని వాళ్ళు చిన్నభిన్నం చేసి విచిత్రమైనటువంటి కాన్స్టిట్యూషన్ మన దేశంలో రన్ అవ్వాలని అలా చేయడం వల్ల మన దేశం ఇప్పటికీ ఆ కాన్స్టిట్యూషన్ వ్యవస్థలో మనం రెస్పెక్ట్ చేస్తూనే ఒకవైపు బీద పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నాం, ఈ బీద సంస్కృతిని ఎదుర్కోలేకపోతున్నాం. అలాగే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు మనకు నేర్పినటువంటి ఆ సంస్కృతి వల్ల మన భారతదేశం ఇంత దిగజారినా కూడా అయినా సరే హైందవ ధర్మం, ఈ భరతఖండంలో పుట్టిన వ్యక్తులు ఖచ్చితంగా ఆరోగ్యంగానే ఉంటారు. అలాగే వీరి జీవితంలో దైవారాధనతో వీరిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పుట్టినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ఆచరించినట్లయితే పునర్జన్మరహితంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ భూమి యొక్క
గొప్పతనం ద్వారా మనిషి ఎన్నో కర్మ సిద్ధాంతాలని కర్మని అనుభవించి ఇక్కడ ఉన్నటువంటి నేలపై తను ఏదైతే మరణిస్తాడో తను కర్మ సిద్ధాంతంతో తను జీవితాన్ని గడిపిన తర్వాత మరణించిన ఆ వ్యక్తికి పునర్జన్మరహితంగా ఉంటుందని శాస్త్ర పురాణాలు మనకు చెప్పడం లేదా? ఇప్పుడు వేరే దేశంలో, పాశ్చాత్య దేశంలో ఎవరైతే అక్కడ పుట్టిన వ్యక్తులు ఈ హైందవ ధర్మాన్ని విశ్వసించాలి, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని మేము ఆచరించాలని చెప్పి ఎంతోమంది అక్కడి నుంచి ఈ దేశంకి వచ్చి మన దేశ గ్రంథాలని వాళ్ళు చదవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలని వాళ్ళు పాటించడం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ పెద్ద పెద్ద దేవాలయాల్లో, పెద్ద క్షేత్రాలలో గుళ్ళోకి వాళ్ళని ఎంట్రీ ఇంకా లోపలికి వరకు రానివ్వరు. వారిని పాశ్చాత్య దేశం నుంచి వచ్చినప్పటికీ ఎంత భక్తి శ్రద్ధలున్నా వారిని ఆ గేటు బయటనే నిలబెడతారు. ఎందుకంటే ఈ భూమిలో వాళ్ళు పుట్టలేదు కాబట్టి, ఈ భరతఖండంలో వాళ్ళు పుట్టలేదు కాబట్టి వారికి ఎన్ని లగ్జరీ లైఫ్ ఉన్నా, ఎన్ని కోట్ల ఆస్తులున్నా వారు ఈ నేలపై పుట్టినందుకు కేవలం ఒకే ఒక కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి దైవ ఆరాధనకి దూరం నుంచే వారికి ప్రసాదం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయము, విశిష్టత ఏంటంటే ఈ నేలపై పుట్టిన వ్యక్తులే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని డ్యామేజ్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో ఇచ్చినటువంటి కల్చర్ మనం అలవాటు చేసుకొని మన భారతదేశం ఇప్పుడున్నటువంటి కల్చర్లో 144 కోట్ల పాపులేషన్ ప్రజలు ఒక 40% ఇబ్బంది పడుతున్నారు. కానీ మనం రోజు రోజుకి అభివృద్ధి పదంలో నడుస్తాం. అలాగే మనం ఎంతమంది ఈ దేశంపై దాడి చేసినా, ఎంతమంది ఈ దేశాన్ని కాదనుకున్నా మన భారతదేశం హైందత్వంని ప్రపంచానికి చాటి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇదే ప్రపంచ ఏకైక చక్రవర్తి భారతదేశంగానే ఉండబోతుంది. అలాగే తను ఒక విషయం చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి 99% కొన్ని నెగిటివ్స్ చెప్తూ 1% మాత్రమే భక్తి ఉందని తను ఏదైతే చెప్పాడో, 100% అభివృద్ధి ఉన్న దేశాల్లో 100% లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటే ఆ 1% ముందు ఇవి ఎన్ని ఉన్నా అసలు గోటికి దుమ్ముకు కూడా పనికిరాని ఆ సంపద, భౌతికమైనటువంటి సుఖాలు. నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు తను నిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాడు. దాదాపు తను 5 సంవత్సరాల జర్నీలో ఏదైతే ప్రపంచ యాత్రికుడిగా తను 5 సంవత్సరాల జర్నీలో 195 దేశాల్లో తను చాలా కంట్రీస్ తను వెళ్ళి చూసి రావడం జరిగింది. తన అభిప్రాయం ఏంటంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క లివింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ని తను చూసి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ మీద తన యొక్క అభిప్రాయాన్ని తను చెప్పడం అయితే జరిగింది. మన భారతదేశంలో 99% కరప్షన్తో పాటు సరైనటువంటి మౌలిక వసతులు లేవు. ఇప్పుడున్నటువంటి పాపులేషన్ దాదాపు 145 కోట్ల పాపులేషన్కి సరైనటువంటి పౌష్టికాహారం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది, ఆక్సిజన్ సరిగ్గా లేదు అని తను అభిప్రాయం వ్యక్తపరిచాడు. 1% మాత్రమే భక్తి ఉంది. ఈ లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీకే రావాలి. ఇక్కడ ఇండియాలో ఆ సోర్స్ లేదు. ఇక్కడ ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలనుకుంటున్నారో వారిని పూర్తిగా ఏదైతే పోషించుకునే పరిస్థితి లేక పూర్తిగా ఇక్కడ బ్రతకాల్సిన పరిస్థితి ఉంది. మరి అంత దీనమైనటువంటి స్థితి మన భారతదేశంలో 95% ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది. చాలామంది యువత, మధ్యతరగతి వాళ్ళు మంచిగా లగ్జరీగా జీవించాలంటే ఖచ్చితంగా ఇండియాని వదిలేసి ఫారెన్లో సెటిల్ అవ్వండి, లేకపోతే దుబాయ్లో అట్లాంటి కంట్రీస్లో సెటిల్ అవ్వండి అని చెప్పి తన యొక్క అభిప్రాయం. ఎందుకంటే తను ట్రావెలింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి లివింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ని చూసి తన యొక్క అభిప్రాయాన్ని వీడియో ద్వారా చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోకి నా యొక్క అభిప్రాయాన్ని నేనేం తెలియజేస్తున్నానంటే, ఆయన చెప్పినట్టు 99% మన భారతదేశంలో ఏ సోర్స్ లేదు. ఇక్కడ పూర్తిగా ఏదైతే మనం బ్రతుకుతున్నామో ఆ బ్రతికేదైతే ఉందో చాలా పూర్గా మనం బ్రతుకుతున్నామని తను 99% చెప్పాడు. దాన్ని నేను ఏకీభవించను. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పాపులేషన్స్కి కంపారిజన్ చేసి చూస్తే
దాదాపు ఒక 30-40 భౌతికంగా వాళ్ళు ఎన్ని సుఖాలు లగ్జరీ లైఫ్ అనుభవించినా, ఎంతో ధన సంపదలతో వాళ్ళు తులతూగినా కూడా భక్తి ముంగల ఇవి 100% ఉన్న ఏ 1% కూడా వాల్యూ అనేది సరితూగదని మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మన భారతదేశం బీద దేశం కాదు, అత్యంత ఎక్కువ ధనిక దేశం. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, అలాగే మాదక ద్రవ్యాలకు అలవడినటువంటి యువత కావచ్చు, చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువత కావచ్చు, ఈ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే కల్తీ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే అలాంటి ఆలోచనలు కావచ్చు, అలాగే మనం వాడుతున్నటువంటి విచ్చలవిడిగా వాడుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు కావచ్చు, బయో కెమికల్స్ కావచ్చు, అలాగే మెడిసిన్స్ కావచ్చు, బయో వేస్టేజ్ కావచ్చు, ఇలా మన సంస్కృతి మనకు అందించినటువంటి ఆయుర్వేద శాస్త్రం కావచ్చు, తక్షశిల కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి మన భారతదేశంలో సుమారు 200-300 సంవత్సరాలు బ్రతికే అంత ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని మన నుంచి వాళ్ళు ఏదైతే వేరు చేశారో పాశ్చాత్య దేశాలు, వారి కల్చర్ని మనకి ఎలాగో అలవాటు చేశారో, ఇప్పుడు నిందించాల్సిన పాశ్చాత్య దేశాలని కాబట్టి మన దేశాన్ని కాదు. ప్రతి ఒక్కరు గుర్తించాలి, మన దేశంలో పుట్టిన వ్యక్తికి ఏదైతే కర్మ సిద్ధాంతం ఉందో, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కర్మని పూర్తిగా సాల్వ్ చేసుకొని, కర్మని పూర్తిగా కడుక్కొని పునర్జన్మరహితంగా జీవించడానికి, పునర్జన్మరహితంగా తను మరొక జన్మ లేనట్టుగా ఉండేందుకు ఈ ఆత్మని, ఈ సోల్ని చేసుకునే గొప్ప భాగ్యము మన భారతదేశంలోనే ఉన్నటువంటి, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తికి మాత్రమే దొరుకుతుంది. పాశ్చాత్య దేశాల్లో ఉన్న లగ్జరీ వల్ల అవేవి దొరకవు, అవి ఈక్వల్గా సమానత్వంగా ఉండవు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. తను ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ పై మెరుగుల్ని చూసి ఈ లగ్జరీనే నిజమైన లగ్జరీ అని తను భావిస్తున్నాడు. కానీ మన భారతదేశంలో పుట్టడం ఒక గొప్ప వరం. ఇక్కడ పుట్టినందుకు ఎంతో గర్వపడాలి. ఏ దేశమేగినా ఎందుకు అల్లిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మనకు ఎన్నో శ్లోకాల రూపంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప విశిష్టత కలిగి ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఈ ఫోన్ కల్చర్ కావచ్చు, అలాగే పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ కల్చర్ని రోజు రోజుకు అవి మన పిల్లలకి నేర్పకుండా మనకు ఏదైతే సనాతన ధర్మం అందించినటువంటి ఏదైతే మనకు ఆ ధర్మాలు మనకు బ్రతకడానికి ఎలాంటి మార్గనిర్దేశాలు చూపించావో అలాంటి మార్గంలో మనం జీవించాలి. ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ని మనం అనుభవించాలని కోరుకోవడం కన్నా మనం భక్తి మార్గంతో ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని మనం ప్రేమించి దాన్ని ఆదరించి మన జనరేషన్, మన రాబోయే జనరేషన్ వారికి అందివ్వాలి. అలాగే ఏదైనా మనం సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఖర్చు తగ్గించుకొని పోగు చేసుకున్నటువంటి మనం ఏదైతే మన డబ్బుని పోగు చేసుకొని దాన్ని 2-3 దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇక్కడ కూడా మంచి లైఫ్నే లీడ్ చేయొచ్చు. విచ్చలవిడి ఆరంబాటలకి వెళ్ళి విచ్చలవిడిగా ఖర్చు చేసుకొని మనకు వచ్చే ఆదాయాన్ని మనం బేరీసులు వేసుకొని దానిలో ఎంత ఖర్చు చేయాలి, ఎంత లేదు అనే దాని మీద మనం దృష్టి పెట్టి మనం సంపాదించిన దానిలో కొంచెం పొదుపుగా మనం దాన్ని వాడుకున్నట్లయితే ఇక్కడ కూడా మంచి లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. మద్యపానానికి, అలాగే ధూమపానానికి కావచ్చు, ఇలాంటి వ్యసనాలకు కావచ్చు, అలాగే కొన్ని అడిక్టింగ్ ప్రొడక్ట్స్కి, అలాగే విచ్చలవిడిగా ఖర్చుకి మనం దూరంగా ఉన్నట్లయితే మన భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. మన భారతదేశం ప్రపంచ దేశాల్లో సంపద కలిగి ఉన్నటువంటి దేశంగా మనం రాబోయే జనరేషన్ వారికి గుర్తించేటట్టు చేయాలి. ఇది ఇవాల్టి వీడియో. తను ఏదైతే 99% ఇక్కడ ఉన్నటువంటి నివాసితమైనటువంటి యోగ్యత లేనటువంటి ప్రాంతాలుగా తను ఏదైతే మన భారతదేశం చెప్పడం జరిగిందో, ఇక్కడ అన్ని రకాల నివసించే అన్ని యోగ్యత కలిగినటువంటి ఈ నేల ఎంతో విలువ విశిష్టత కలిగి ఉన్నటువంటి భారత భూమి అందరూ గుర్తించాలి. తను ఏదైతే ఇక్కడ నివసించే యోగ్యత కలిగినటువంటి భూమి లేదు, ఇక్కడ అంతా పొల్యూట్ అయింది అని చెప్పి తను ఏదైతే చెప్పాడో నేను దీన్ని ఏకీభవించను. కేవలం 30-40% మాత్రమే ఉన్నప్పటికీ ప్రతి దేశంలో ఉంటుంది ఈ కల్చరు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.
అలాగే తను ఏదైతే అక్కడ ఉన్నటువంటి కల్చర్ని, ఇప్పుడున్నటువంటి కల్చర్ని చూస్తూ మన భారతదేశం వైపు చూసి అలా మాట్లాడిండేమో నేను అనుకుంటున్నాను. తను నా అన్వేషణ చాలా రిస్క్ చేసి ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి తెలియని ప్రాంతాలకి తను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కల్చర్ని, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్ని మనకు పరిచయం చేస్తున్నాడు. సో ఇది ఇవాళ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నా భారత భూమి అంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్రేమ వల్లనే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరిని ఉద్దేశపూర్వకంగా నేను టార్గెటెడ్గా నేను మాట్లాడడం లేదు కాబట్టి దయచేసి ఈ వీడియో పట్ల మీరు విలువైనటువంటి కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తానని ఆశిస్తున్నాను. నమస్తే, జై హింద్, జై భారత్.